మార్నింగ్ ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఒరే కూర కదా, తొందరగా కావాలి, అందుకని గబగబా వేసేస్తున్నాను. పచ్చిరొయ్యలు, మామిడికాయ, కొబ్బరికాయ ఫ్రెండ్స్ రొయ్యలు వేసేస్తున్నాను. 200 రూపాయలు రొయ్యలు తీసుకున్నాను. రొయ్యలు, మామిడికాయ, కొబ్బరికాయ కూర వండుకున్నాను. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా సూపర్గా ఉంటుంది. కొబ్బరికి మామిడి, మామిడికి కొబ్బరి రెండింటికి కలిపి రొయ్యలు టేస్ట్ అద్భుతపోతుంది. మిరియాలు కూడా వేసాను కొద్దిగా. వెల్లుల్లిపాయలు చితగొట్టి వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు టేస్ట్ వేయండి ఫ్రెండ్స్. వెల్లుల్లిపాయలు వేసుకుని కొబ్బరికాయ ఎండుకుంటే కొబ్బరికాయ పచ్చిరొయ్యలు చాలా సూపర్గా ఉంటుంది. దాని టేస్టే వేరు. పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. మామిడికాయ వేస్తాం కదా ఫ్రెండ్స్, అందుకని ఎక్కువ వేయట్లేదు. కొంచెం ధనియాలు కూడా వేస్తున్నాను. కలుపుకుందాం. సాల్ట్ వేసాను. సాల్ట్ కలిపి వేసాను. ఒకటిన్నర కారం వేసాను. ఫ్రెండ్స్ నీళ్ళు పోసుకుందాం. ఉడకాలి కదా, కొబ్బరి వేసుకోవాలి కదా, అందుకని నీళ్ళు పోసేస్తాను. ఫ్రెండ్స్ ఒక కొబ్బరికాయ ఇలా చేసుకున్నాను, మిక్సీ వేసేస్తున్నాను. ఆవకాయలు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. మామిడికాయ, కొబ్బరికాయ, పచ్చిరొయ్యలు సూపర్. ఇంకా చూడక్కర్లేదు ఫ్రెండ్స్, సూపర్ అన్నమాట. మూత వేసుకుంటే సూపర్ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. వేస్తున్నాను నలిపి, లేకపోతే నలిపి వేస్తున్నాను. మూత పెట్టేద్దాం కాసేపు. ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది. ఏం కర్రీ అంటే పచ్చిరొయ్యలు, కొబ్బరికాయ, మామిడికాయ కర్రీ. సూపర్గా ఉంటుంది. ఇలా తయారు చేసుకుని మీరు కూడా తిని చూసిన తర్వాత నాకు ఒక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను మంచి మంచి కర్రీస్ అన్ని సాయి STV సాయి ఛానల్లో పెడతాను, చూద్దరిగా.